ఎంపాక్డ్ గానీ, స్లైస్ గానీ, క్రెడిట్ బీ గానీ, ఇంకా ఇట్లా ఎన్నో యాప్స్ ఉంటాయన్నమాట. ఈ యాప్స్ అన్నీ కూడా కంప్లీట్ టార్గెట్ చేసేది ఎవరిని అంటే స్టూడెంట్స్‌నే. ఎందుకు స్టూడెంట్స్‌ని టార్గెట్ చేస్తది అంటే వాళ్ళకి టెంపరరీ అవసరాలన్నమాట. ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీగా అవసరాలు ఉండడం వల్ల సో ఎగ్జామ్ ఫీజెస్ గానీ, లేదంటే ఇంకేదైనా కోర్స్ నేర్చుకోవడం కోసమే గానీ, లేదంటే ఇంకా ఏదైనా అవసరాల కోసం వెంటనే డబ్బు రావాలి అంటే సో ఇట్లా యాప్ డౌన్‌లోడ్ చేసేసి ఇట్లా డీటెయిల్స్ ఇచ్చేసి, పర్మిషన్స్ ఇచ్చేస్తే వెంటనే మనం డబ్బులు పొందొచ్చు అని చెప్పేసి స్టూడెంట్స్‌ని అట్రాక్ట్ చేస్తుంటారు. సో స్టూడెంట్స్ కోసమే ఈ యాప్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ మీదనే బతున్నాయన్నమాట. సో నేను చాలా మంది స్టూడెంట్స్‌కి ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పిన. అండ్ మళ్ళీ ఐయామ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ అవాయిడ్ దీస్ ఆల్ ద యాప్స్. సో ఈ ₹1000 కోసం, ₹2000 కోసం, లేదంటే ₹5000 కోసం అన్నెసెసరీగా మీ పర్మిషన్స్ అన్ని ఇచ్చేసి అధిక వడ్డీలు కట్టుకుంటూ, ఒకవేళ కట్టలేని పరిస్థితిలో ఉండి మీ సిబిల్ అంతా పాడు చేసుకోవడం వల్ల మీ ప్లేస్‌మెంట్స్ మీద కూడా ఎఫెక్ట్ అయితదన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్‌లో చూసుకుంటే దాదాపు అన్ని బ్యాంక్స్ కూడా సిబిల్ స్కోర్ చూసిన తర్వాత మాత్రమే ఎవరైతే రిక్రూటర్ ఉంటారో ఆ రిక్రూటర్ మనకి రిక్రూట్ చేసుకుంటాడు. సో ఫ్యూచర్‌లో అన్ని సెక్టార్‌లలో నాట్ ఓన్లీ ద బ్యాంకింగ్ సెక్టర్, ఐటీ సెక్టర్‌లో కావచ్చు, లేదంటే ఇంకా వేరే సెక్టార్‌లో కూడా సిబిల్ స్కోర్ చూసి తీసుకునే రోజులు రాబోతున్నాయి. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఇట్. అన్నెసెసరీగా అన్ని యాప్స్‌కి పర్మిషన్ ఇస్తూ సిబిల్ పాడు చేసుకోకండి. అండ్ సిబిల్ గురించి ఇంకేదైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి.